హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ప్రియా దుర్గకు ఫోన్ చేసి రాధను కిడ్నాప్ చేశావా అని అడుగుతుంది. దుర్గా లాస్ట్ మినిట్లో విక్రమ్ కృష్ణ వచ్చాడు అంటాడు. ప్రియా బావొచ్చాడా అంటూ అయితే ఇప్పుడు డేంజర్, నువ్వు వెళ్ళిపో, మళ్ళీ కుదిరినప్పుడు చెప్తాను అంటుంది. దుర్గా ఈ దుర్గగాడే డేంజర్కి మారు పేరు అంటాడు. ప్రియా చెప్తుంటే అర్థం కాదా అంటుంది. దుర్గా ఎక్కువ మాట్లాడితే రాధతో పాటు నిన్ను కూడా కిడ్నాప్ చేస్తాను. మత్తుమందు చాలా తెచ్చాను, ముందు నీ దగ్గరికే వస్తాను, ఎక్కడున్నావో చెప్పు అంటాడు. ప్రియా వద్దులే అంటూ గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తుంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసి వీడేంటి తిక్కలోడికే బాస్లా ఉన్నాడు అనుకుంటుంది. ఇక దుర్గా రాధకు కర్చీఫ్ స్మెల్ చూపెడుతూ ఉంటాడు. రాధ కళ్ళు తెరిచి పెద్దగా అరుస్తుంది. దుర్గా పక్కకు వెళ్ళి దాక్కుంటాడు. రాధ భయపడుతూ హాల్లోకి పరిగెత్తి విక్రమ్ కృష్ణ రావడంతో విక్రమ్ కృష్ణను హక్ చేసుకుంటుంది. అందరూ హాల్లోకి వస్తారు. విక్రమ్ కృష్ణతో పాటు సునంద, నందగోపాల్ ఏమైందని రాధను అడుగుతారు. రాధ తన రూమ్లోకి ఎవరో వచ్చారు అంటుంది. విక్రమ్ కృష్ణ రావడం చూసిన దుర్గా పక్క రూమ్లోకి వెళ్ళి తాక్కుంటాడు. విక్రమ్ కృష్ణ స్టోర్ రూమ్ మొత్తం వెతికి ఎవరూ లేకపోవడంతో రాధ దగ్గరకు వెళ్ళి ఎవరూ లేరు రాధ, నువ్వేదో భ్రమపడినట్టున్నావు అంటాడు. రాధ లేదు, ఎవరో వచ్చారు, నేను చూశాను అంటుంది. దమయంతి ఏంటి నీ డ్రామాలు, మేము పిచ్చోళ్ళలా కనిపిస్తున్నామా అంటుంది. ఇంటి పరువు తీసావని వారం రోజులు వేరువేరుగా ఉండమని చెప్పి ఎన్ని గంటలైంది, అప్పుడే ఆగలేకపోతున్నారు, ఇంత బరి తెగించాలా అంటుంది. విక్రమ్ కృష్ణ గదిలోకి ఎవరో వచ్చారని రాధ భయపడుతుంది అంటాడు. దమయంతి ఇంట్లోకి ఎవరూ రాలేదు, ఇదంతా మా కళ్ళు కప్పాలని చెప్పే కట్టుకథ అంటుంది. రాధ అయ్యో లేదండి, ఎవరో గదిలోకి వచ్చారు అంటుంది. దమయంతి నువ్వు మాట్లాడకు, ఇంట్లోకి వచ్చిన వాడు సరిపోలేదని ఇంకెవరో వచ్చారని చందమామ కథలు చెప్తున్నావా అంటుంది. సునంద వదిన ఎవరో వచ్చారనే కదా చెప్తుంది, తను చెప్పేది వినరేంటి అంటుంది. దమయంతి నీకు నీ కోడలు పెద్ద నిజాయితీ పరురాల్లాగా అమాయకపు పక్షిలాగా కనిపిస్తుందేమో, నాకు తన సంగతి అర్థమైంది అంటుంది. సునంద వదిన కొంచెం మర్యాదగా మాట్లాడండి అంటుంది. దమయంతి మర్యాద కూడా అవసరమని నీకు అనిపిస్తుందా సునంద అంటుంది. నందగోపాల్ ఏంటమ్మా మేము మర్యాదకు అర్హులం కాదా అంటాడు. దమయంతి మీ కోడలు నా ప్రియురాలు అని ఆ దుర్గగాడొచ్చాడు, ఆధారాలు పచ్చబొట్టు చూపించాడు, అప్పుడే తనని మెడబట్టి గెంటేయాలి. ఇంటి పరువు తీసావని ఇంకోసారి ఇంట్లోకి రానివ్వకూడదు, కానీ మీరేం చేశారు, కన్నీళ్లు పెట్టుకున్నారు, అయ్యో రాధా అని అక్కును చేర్చుకున్నారు. మీ అబ్బాయి ఏం చేశాడు, బుజ్జకించి లాలించి గోరుముద్దలు తినిపించాడు. ఇక మిమ్మల్ని మీ విశాలమైన హృదయాల్ని గౌరవించాలా, ఇంటి పరువు తీసిన ఈ రాధను ఇంట్లో నుంచి పంపించాలా, మీరే చెప్పండి అంటుంది. విక్రమ్ కృష్ణ అత్త రాధ దగ్గరికి ఎవరో వచ్చారు, అందుకే భయపడుతుంది అంటాడు. దమయంతి చాలు విక్రమ్ కృష్ణ, ఈ ఇల్లు హోటల్ అయిందా లాడ్జింగ్ అయిందా, ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి వెళ్ళడానికి, ఎంతమంది వస్తారు, ఎలా వస్తారు, 2 పోలీస్ ఆఫీసర్లు ఉన్న ఇంట్లోకి ఇంత టైట్ సెక్యూరిటీ పెట్టుకుని లోపలికి ఎలా వస్తారు అంటుంది. రాధ నేను చెప్తున్నాను కదా, ఇంట్లోకి ఎవరో వచ్చారు అంటూ అరుస్తుంది. దమయంతి నాటకాలు ఆపు అంటుంది. ఇంట్లోకి ఎవరూ రాలేదు, నీ బుర్రలోకే ఏవేవో ఆలోచనలు వచ్చాయి, వారం రోజుల్లో నీ నిజాయితీ నిరూపించుకోలేవని నాకు అర్థమైంది, అందుకే విక్రమ్ కృష్ణను మాయ చేస్తున్నావు అంటుంది. రామచంద్రయ్య వసుంధరతో మీరు కూడా ఏం మాట్లాడరేంటి, మాట్లాడండి అంటుంది. సునంద మాట్లాడండి అని మీరు కుచ్చి అడుగుతున్నారు, వాళ్ళు మొగుడు పెళ్ళాలు పెళ్లి చేసుకున్నారు, ఈ అమ్మాయి భయపడింది, నా కొడుకుని కౌగిలించుకుంది, ఇందులో మీకేం తప్పు కనిపించిందో నాకేం అర్థం కాలేదు అంటుంది. దమయంతి నీ కోడలు చెప్పిన కథని బాగా స్పష్టంగా చెప్పావు అంటుంది. ఇంట్లో 4 గోడల మధ్య భార్యాభర్తలు కలిస్తే దాన్ని సంసారం అంటారు, అందరి ముందు బరి తెగించి కౌగిలించుకుంటే దానికో పదం ఉంది, అదేంటో మీరే ఊహించుకోండి అంటుంది. విక్రమ్ కృష్ణ అత్త మీరు పొంతం లేకుండా ఆలోచిస్తున్నారు అంటాడు. దమయంతి నేను వాదించడం లేదు విక్రమ్ కృష్ణ, ఏంటి పరువు బజార్న పడుతుందని హెచ్చరిస్తున్నాను అంటుంది. రాధకు ఆ దుర్గకి ఎలాంటి సంబంధం లేదని నిరూపణ అయ్యేదాకా మీరిద్దరూ వేరువేరుగా ఉండాలన్నాను, మళ్ళీ ఎందుకు కలిశారు, వాడొచ్చాడు వీడొచ్చాడు అంటూ ఏంటి డ్రామాలు అంటుంది. వసుంధర రామచంద్రయ్యతో ఇల్లు గొప్పగా కట్టుకోవడం కాదు,
ఆ ఇంట్లో ఉండే మనుషులు కూడా గొప్పగా గౌరవంగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే దీన్ని ఇల్లు అనరు, ఇంకేదో అంటారు అంటుంది. సునంద, వదినా, నాకు నీ అంత బాగా మాట్లాడడం రాదు, ఒక విషయాన్ని నీ అంత బాగా చెప్పడం రాదు. కానీ రాధ ఒకరిని చూశాను అంటుంది. ఆ ఒక్కడు దుర్గే అయింటాడు. రాధ వయసులోనే నీకు ఒక కూతురుంది, నాకు ఒక కూతురుంది. ఒక ఆడదాని గురించి అలా మాట్లాడడం చాలా తప్పు వదినా అంటుంది. రాధతో, నువ్వేమీ భయపడకమ్మా, నీకు మేమున్నాం, విక్రమ్ కృష్ణ ఉన్నాడు అంటుంది. నందగోపాల్, అవునమ్మా, అడవి మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు అన్ని వైపుల నుంచి ప్రమాదాలు పొంచి ఉంటాయి. మన జాగ్రత్తలో మనం ఉండాలి, తప్పదమ్మా అంటాడు. సునంద రాధను తనతో తీసుకెళ్తూ ఉంటే దమయంతి, ఆగండి అంటుంది. రాధ నిర్దోషి అని నిరూపించుకునేదాకా ఇక్కడే ఉండాలి, మర్చిపోయారా అంటుంది. ముందు మీ కొడుకుని లోపలికి వెళ్ళమని చెప్పండి అంటుంది. విక్రమ్ కృష్ణ వెళ్ళిపోతాడు. సునంద నందగోపాల్తో పాటు అందరూ వెళ్ళిపోతారు. ప్రియ దుర్గను వెతుకుతూ ఉంటే దుర్గా ప్రియ దగ్గరకు వచ్చి, రాధ మిస్ అయింది అంటాడు. ప్రియ, రాధ నిన్ను చూసిందా అని అడుగుతుంది. దుర్గా, రాధను నేను చూశాను, ఎంత అందంగా ఉందో అంటాడు. ప్రియ, దాని అందం పొగడ్డానికి నిన్నిక్కడికి పిలిపించలేదు అంటుంది. దుర్గా, దాన్ని దీన్ని అనకు, రాధ అని మర్యాదగా పిలువు అంటాడు. ప్రియ, ఇంకా ఇక్కడ ఎందుకున్నావు, వెళ్ళిపో అంటుంది. దుర్గా, నన్ను వెళ్ళమనడానికి నువ్వెవరు, నాకు జీతం ఇచ్చే బాస్లా మారాలని ట్రై చేయకు అంటాడు. ప్రియ, ప్రతిదానికి ఒక హీరోలా మాట్లాడుతున్నావేంటి అంటుంది. దుర్గా, నేను హీరోనే, రాధ నా హీరోయిన్, నీకేమైనా ప్రాబ్లమా అంటాడు. ప్రియ, మన టాపిక్ నువ్వు హీరోవా రాధ హీరోయిన్నా అని కాదు. రాధను కిడ్నాప్ చేయాలి. రాధ అరిచింది, గోలగోల అయింది, ఇక దయచేయండి అంటుంది. దుర్గా, నేను వెళ్ళాలో వద్దు, నువ్వేంటి నాకు చెప్పేది అంటాడు. ప్రియ, ఇక్కడ ఏం చేయాలో చేయకూడదో నేనే చెప్తాను, అర్థమైందా అంటుంది. దుర్గా ప్రియ మెడ మీద కత్తి పెట్టి, దుర్గగాడికి రూల్స్ చెప్పకు, నా రూల్స్ నావి, ఎవడు చెప్పినా వినను, నాకు తిక్కరేగిందనుకో వెనక ముందు చూడను, అసలే మర్డర్ చేసి చాలా రోజులైంది, అనవసరంగా నా చేతిలో చావకు అంటాడు. ప్రియా, కూల్ కూల్ సైలెన్స్ అని చెప్పి, నువ్వు మర్డర్ చేశావా అంటుంది. దుర్గా, మర్డర్లు చేశాను అంటాడు. నీ లిమిట్స్లో నువ్వుండు, ఎక్స్ట్రాలు చేశావనుకో నెక్స్ట్ బర్త్డే ఉండదు అంటాడు. ప్రియా భయపడుతూ వెళ్ళిపోతుంది. దుర్గా, రాధ ఒకటే నా వీక్నెస్, మిగిలిన అన్నింట్లో ఈ దుర్గగాడు స్ట్రాంగ్ అని అనుకుంటాడు. ఇక రాధ చాప, దిండు, దుప్పటి తీసుకుని చుట్టూ చూస్తూ హాల్లో చాప వేసుకుని చాప మీద భయపడుతూ కూర్చుని ఉంటుంది. విక్రమ్ కృష్ణ వెనక నుంచి వచ్చి రాధ భుజం మీద చేయి వేస్తాడు. రాధ భయపడి పెద్దగా అరుస్తుంది. విక్రమ్ కృష్ణ రిలాక్స్ అంటూ నేనే అంటాడు. రాధ, నువ్వేంటి ఇలా వచ్చావు, ఎంత భయపడ్డానో తెలుసా అంటుంది. విక్రమ్ కృష్ణ, నీకేం భయం లేదు, నేను వచ్చాను కదా అంటాడు. రాధ పక్కనే చాప, దుప్పటి పరుచుకుని కూర్చుంటాడు. రాధ, నువ్వు కూడా ఇక్కడే పడుకుంటావా, ఎందుకు అంటుంది. విక్రమ్ కృష్ణ, నీకు తోడుగా ఉంటాను అంటాడు. రాధ, నీకెందుకు ఇన్ని కష్టాలు, ఇక్కడ ఏసీ లేదు, దోమలు కుడతాయి, నిద్ర పట్టదు అంటుంది. విక్రమ్ కృష్ణ, నిజం చెప్పాలంటే ఏసీ మాత్రమే ఉంటే సరిపోదు, మనసులో భారం ఉండకూడదు, నా కోసం ఎన్నో కష్టాలు పడుతున్నావు, వినరాని మాటలు వింటున్నావు, పడరాని నిందలు పడుతున్నావు, ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఇక్కడ పడుకుని ఉంటే నేను అక్కడ ఏసీలో ఎలా నిద్రపోగలను అంటాడు. రాధ, నీకు ఆ సౌకర్యాలు అన్నీ అలవాటే కదా అంటుంది. విక్రమ్ కృష్ణ, కానీ నీకు ఇన్ని కష్టాలు అలవాటు లేదు కదా అంటాడు. ఒక మనిషిని నమ్మితే చివరి దాకా నిలబడాలి, ఎంత దాకా అయినా పోరాడాలి, మన అగ్రిమెంట్ అయిపోతే నువ్వెవరో నేనెవరో, నీ జీవితం నీది, నా జీవితం నాదైనప్పుడు కనీసం నేను కాపాడే బాధ్యత, తోడుగా నిలబడాల్సిన ధర్మం నాది అంటాడు. రాధ, ఏది ధర్మమో ఏది న్యాయమో అర్థం కావడం లేదు అంటుంది. విక్రమ్ కృష్ణ, అన్నీ అర్థమైతే అది జీవితం కాదేమో అంటాడు. కానీ నేను నిన్ను అర్థం చేసుకున్నాను, మన ప్రయాణం చివరి రోజు వరకు, చివరి అడుగు వరకు నేను నీకు తోడుగా ఉంటాను, తోడుగా నడుస్తాను, ఎందుకంటే నువ్వు రాధవి కాబట్టి, నేను విక్రమ్ కృష్ణన్ కాబట్టి, మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి అంటాడు. రాధ, ఎవరైనా చూస్తే పర్వాలేదా, మళ్ళీ గొడవ చేస్తారేమో అంటుంది. విక్రమ్ కృష్ణ, ఎవరు చూసినా ఎవరేమనుకున్నా నాకేం బాధ లేదు, ఎందుకంటే నాకు నువ్వు ముఖ్యం అంటాడు. రాధ విక్రమ్ కృష్ణను ప్రేమగా చూస్తూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ, ఎప్పుడైతే నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం చేశావో ఆ రోజు నుంచి 365 రోజులు నీ బాధ్యత నాది, అందరినీ వదులుకుని నన్ను నమ్ముకొని వచ్చావు, నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత, నా ధర్మం అంటాడు. పొద్దున్నే ప్రేనెందుకు కొట్టావు అని అడుగుతాడు. రాధ,
తను తప్పు చేసింది, కొట్టాల్సి వచ్చింది అంటుంది. విక్రమ్ కృష్ణ, అయినా నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే మనం చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవేవీ ఆలోచించలేదా అంటాడు. రాధ, ఆలోచించను. నేను ఏదైనా సహిస్తాను, ఎంతైనా భరిస్తాను. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ఎవరైనా సరే అస్సలు సహించను అంటుంది. విక్రమ్ కృష్ణ ఇంకా అంటాడు. రాధ, అలాగే నన్నెవరైనా నమ్మించి మోసం చేస్తే అస్సలు భరించలేను అంటుంది. విక్రమ్ కృష్ణ రామలింగంతో, మా అగ్రిమెంట్ పూర్తయ్యే చివరి రోజున సీనయ్య వస్తాడు అని చెప్పడం గుర్తు చేసుకుంటాడు. రాధతో, లైఫ్ చాలా చిన్నది కదా, ఈ చిన్న లైఫ్లో కష్టాలు కన్నీళ్లు తప్పవు కదా అంటాడు. రాధ, హాయిగా ఆరుబయట పడుకుని పైన కనిపించే నక్షత్రాలను చూస్తుంటే ఎంత బాగుంటుందో కదా అంటుంది. విక్రమ్ కృష్ణ, ఏంటి ఇప్పుడు నీకు నక్షత్రాలను చూడాలని ఉందా అంటాడు. రాధ, హలో పోలీస్ సార్, ఆకాశాన్ని అరెస్ట్ చేస్తానని బెదిరిస్తారా? నక్షత్రాలపై నానా రకాల కేసులు పెడతారా? వాటిని ఎలా రప్పిస్తారు అంటుంది. విక్రమ్ కృష్ణ, ఈ విక్రమ్ కృష్ణ ఏదైనా చేయగలడు అంటూ లేజర్ లైట్ ఆన్ చేసి రాధకు నక్షత్రాలను చూపెడతాడు. రాధ హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా బాగుంది అంటుంది. విక్రమ్ కృష్ణ, ఈ సంతోష సమయంలో ఏవైనా కబుర్లు చెప్పు అంటాడు. రాధ, నా దగ్గర కబుర్లు ఏముంటాయి సార్ అంటుంది. విక్రమ్ కృష్ణ, నువ్వెవరిని ప్రేమించలేదా అని అడుగుతాడు. రాధ విక్రమ్ కృష్ణనే చూస్తూ సైలెంట్గా ఉంటుంది. దుర్గా విక్రమ్ కృష్ణ రాధని కోపంగా చూస్తూ ఉంటాడు. రాధ, నాకు అమ్మా నాన్న టీ కొట్టు ఇదే ప్రపంచం, ఇంకో ధ్యాస లేదు, బాగా చదువుకోవాలని ఉండేది అంతే అంటుంది. విక్రమ్ కృష్ణ, మీ అమ్మాయిలకు తెల్లటి రెక్కల గుర్రం మీద అందమైన రాకుమారుడొచ్చి హాయ్ అంటూ యూ కమాన్ అంటూ తీసుకెళ్ళిపోతారని కలలు రావడం అలాంటిదేం లేదా అని అడుగుతాడు. రాధ, అలాంటిదేం లేదు, కానీ చిన్నప్పటి నుంచి నాకు ఏదో విచిత్రమైన కల వస్తుండేది. ఎవరో పిలిచినట్లు, ఎవరో మాట్లాడుతున్నట్టు, నా చేయి పట్టుకుని లాగుతున్నట్టు, నా గతం ఏదో నాకు గుర్తొస్తున్నట్టు, ప్రతిసారి ఇదే కల. నేను భయపడడం, మా నాన్న ఓదార్చడం అంటుంది. విక్రమ్ కృష్ణ, తమరికి ఏదో రిచ్ ఫ్లాష్ బ్యాకే ఉన్నట్టుంది అంటాడు. రాధ, ఏమో అదేంటో నాకు తెలీదు అంటుంది. విక్రమ్ కృష్ణ, నీకు కాబోయేవాడు ఎలా ఉంటాడో, వాడి లక్షణాలు ఏంటో తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. రాధ, పెద్దగా ఏముంటాయి సార్, ఒక మంచి మనసు, కొంచెం కోపం ఉండొచ్చు, అలాగే సహనం కూడా ఉండాలి, అందరినీ బాగా చూసుకోవాలి, అందరికీ హెల్ప్ చేయాలి, కొంచెం స్వార్థం కూడా ఉండాలి, ఎప్పుడూ నా గురించే ఆలోచించాలి, నాకేదైనా కష్టం వస్తే ముందుండాలి, నా కోసం ఏదైనా చెయ్యాలి అంటుంది. విక్రమ్ కృష్ణ, నీ కాబోయే వాడి గురించి అడిగితే నాకున్న లక్షణాలు చెప్తున్నావేంటి అంటాడు. రాధ, తమరికి అలా అనిపించిందా అంటూ, మరి మీ కళల సంగతి ఏంటి అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ, నాకు పెద్దగా కళలేముంటాయి అంటూ 3 మర్డర్లు 6 పోస్ట్ మార్టంలు ఉంటాయి, కోర్టులు కేసులు క్రిమినల్స్, ఇదే గోల, మంచి లైఫ్ అనేది కళ లాంటిదే అంటాడు. నీకు అవసరం, నాకు అవసరం, ఇద్దరిని అగ్రిమెంట్ కలిపింది, లేదా పూర్వజన్మలో నీకు నాకు ఏదో రిలేషన్ ఉందేమో అంటాడు. రాధ, నాతో మాట్లాడినందుకు థ్యాంక్స్ అంటుంది. ఇప్పుడు నా మనసు కుదుట పడింది అంటుంది. విక్రమ్ కృష్ణ, నీకు మంచి మూడిని వెతకనా అంటాడు. రాధ, స్వామి నా పెళ్లి మీద పెట్టిన శ్రద్ధకు సంతోషం అంటూ ఇక పడుకోండి, గుడ్ నైట్ అంటుంది. విక్రమ్ కృష్ణ మంచివాడు చెడ్డవాడు అర్థం కాదు అనుకుంటూ, కొన్నిసార్లు బాగుంటాడు, కొన్నిసార్లు అర్థం కాడు అనుకుంటూ ఉంటుంది. విక్రమ్ కృష్ణ రాధతో, నేను మంచోడినా చెడ్డోడినా అని ఆలోచిస్తున్నావా? ఖచ్చితంగా మంచోడినైతే కాదు అంటాడు. రాధ, అది తెలుసులే నాకు అంటుంది. విక్రమ్ కృష్ణ, ఆ క్లారిటీ ఉంటే చాలు అని చెప్పి గుడ్ నైట్ అంటాడు. విక్రమ్ కృష్ణ రాధని చూస్తూ ఉన్న దుర్గా, రాధ ఈరోజు మిస్ అయిపోయావు, రేపు ఎలా మిస్ అవుతావో చూస్తా అనుకుంటాడు. ఇక దమయంతి నిద్రపోతూ ఉంటుంది. ప్రియ దమయంతి దగ్గరకు వచ్చి బెడ్ మీద పడుకుంటూ, దుర్గ దొరకలేదు అనుకుంటూ, వాడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు వెధవా అనుకుంటుంది. ఈరోజు రేపు రాధను ఖచ్చితంగా ఎత్తుకెళ్ళిపోతాడు, ఆ రాధ పీడ విరగడవుతుంది అనుకుంటూ కళ్ళు మూసుకొని దమయంతి బేబీ అని పిలవడంతో కంగారుగా లేచి కూర్చుంటుంది. ఆ దుర్గగాడి విషయంలో నీ ప్రమేయం ఉందా అని అడుగుతుంది. ప్రియ, నాకెందుకు ప్రమేయం ఉంటుంది మామ్ అంటుంది. దమయంతి, నువ్వెందుకు టెన్షన్ పడ్డావు, నువ్వు నాకు చెప్పకుండా ఏదో చేస్తున్నావు అనిపిస్తుంది అంటుంది. అసలే విక్రమ్ కృష్ణ రాధ ఒకరిని విడిచి ఒకరు ఉండడం లేదు, ఏదో ఒక వంకతో కలుస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఏ రాంగ్ స్టెప్ వేయకు బేబీ, ఈ ఇంట్లో వాళ్ళ సింపతియే నీకు రక్ష, నాకు బలం, మనం తప్పులు చేసి వాళ్ళ దృష్టిలో బ్యాడ్ అవ్వద్దు అంటుంది. ప్రియ, అలాంటిదేం లేదు మామ్ అంటుంది.
ఆ దుర్గ విషయంలో ఆ రాధ పూర్తిగా ఇరుక్కుంది. ఇప్పుడే మనం కరెక్ట్ ఆట ఆడాలి కదా అంటుంది. దమయంతి, నేను ఆడే ఆట నేను ఆడుతున్నాను. ఈసారి రాధను ఇంట్లో నుంచి పంపించడం ఖాయం అంటుంది. ఇక రాధ విక్రమ్ కృష్ణ మీద చేయి వేసి నిద్రపోతూ ఉంటుంది. అందరూ విక్రమ్ కృష్ణ రాధలను చూస్తూ ఉంటారు. సునంద చిన్నగా తగ్గడంతో రాధ నిద్ర మేల్కొని అందరినీ చూసి షాక్ అవుతూ లేచి కూర్చుంటుంది. విక్రమ్ కృష్ణను నిద్రలేపడానికి ట్రై చేస్తూ ఉంటే విక్రమ్ కృష్ణ రాధని కోపడుతూ ఉంటాడు. రాధ తన హెయిర్ పిన్తో విక్రమ్ కృష్ణను గుచ్చడంతో విక్రమ్ కృష్ణ అరుస్తూ నిద్రలేస్తాడు. రాధ అందరినీ చూడమని చెప్తుంది. విక్రమ్ కృష్ణ అందరినీ చూసి షాక్ అవుతూ రాధతో రొమాంటిక్గా వాళ్ళ ముందు మేనేజ్ చేయమని అడుగుతాడు. రాధ ఇప్పటిదాకా అదే చేశాను అంటుంది. విక్రమ్ కృష్ణ రాధతో రాత్రి బాగా నిద్ర పట్టిందా రాధ అని అడుగుతాడు. రాధ అలా కళ్ళు మూసుకుంటే ఇలా నిద్ర పట్టేసింది తెలుసా అండి అంటుంది. విక్రమ్ కృష్ణ ఈ ఇంటికి వాస్తు బాగుందని మా అమ్మమ్మ చెప్పేది అంటాడు. వసుంధర ఆపుతారా అంటూ అందరి ముందు ఏంటిది చీ అంటుంది. విక్రమ్ కృష్ణ రాధతో ఏమైంది, హాల్లో పడుకున్నందుకే అలా అరుస్తున్నారేంటి అంటాడు. రాధ నిద్రలో నేను మీ మీద చెయ్యేసుకుని పడుకున్నాను, అది వీళ్ళంతా సినిమాలా చూశారు అంటుంది. విక్రమ్ కృష్ణ వాళ్ళు ఆవేశపడడంలో అర్థం ఉందిలే అంటూ మీరేంటి ఇలా వచ్చారు, ఎందుకు అలా చూస్తున్నారు అని అడుగుతాడు. దమయంతి ఒకసారి చెప్తే అర్థం కాదా, సిగ్గు లేదా, అలా అందరి ముందు ఒకరి మీద ఒకరు అంటూ ఉంటే విక్రమ్ కృష్ణ ఒకరి మీద ఒకరు అంటాడు. దమయంతి చీచీ అంటుంది. రాధ ఇప్పుడు ఎందుకండి చీచీ అని అడుగుతుంది. దమయంతి అయినా మీ ఇద్దరిని వేరువేరుగా పడుకోమన్నాను కదా అంటుంది. విక్రమ్ కృష్ణ మేము రహస్యంగా పడుకోలేదు, హాల్లోనే కదా పడుకున్నాం అంటాడు. రాధకి ప్రొటెక్షన్ అవసరం, రాధ ప్రొటెక్షన్ విషయంలో ఎవరేం చెప్పినా నేను వినను అంటాడు. రాధ థ్యాంక్స్ అంటుంది. విక్రమ్ కృష్ణ యు ఆర్ వెల్కమ్ అంటూ రాధకు ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు. దుర్గ విషయంలో రాధ తప్పేం లేదు, ఆ టాపిక్ అయిపోయింది. నిరూపించడానికి గడువుంది. రాధ నిర్దోషాన్ని నిరూపిస్తాను. అయితే రాధ దగ్గరే పడుకోవాలా అంటారేమో, మేమిద్దరం గదిలో ఉంటేనే కదా మీకు ప్రాబ్లం, మీ ప్రాబ్లం చిన్నది, కానీ రాధ లైఫే నాకన్నింటికన్నా ముఖ్యం అంటాడు. సునంద నువ్వు సూపర్ రా విక్రమ్ కృష్ణ అంటూ నందగోపాల్తో భార్యను ఇలా చూసుకోవాలి అర్థమైందా నందగోపాల్ గారు అంటుంది. నందగోపాల్ అర్థమైంది సునంద గారు అంటాడు. రాధ విక్రమ్ కృష్ణతో ఈ దుప్పట్లు తీయడంలో హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది. రాధ విక్రమ్ కృష్ణ రొమాంటిక్గా దుప్పట్లు మడత పెడుతూ ఉంటారు. అందరూ వెళ్ళిపోతారు. విక్రమ్ కృష్ణ రాధకు థ్యాంక్స్ చెప్తాడు. రాధ థ్యాంక్స్ ఎందుకు అంటుంది. విక్రమ్ కృష్ణ మనసులో అంత బాధ పెట్టుకుని నా కోసం అందరి ముందు నటించినందుకు అంటాడు. రాధ నా గురించి మీరింత బాధ్యత తీసుకున్నప్పుడు మీకోసం ఏమాత్రం చేయలేనా అంటుంది. ఇద్దరూ థ్యాంక్స్ చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఇక దుర్గా ప్రియను కలిసి తను తాజ్మహల్ లాగా రాధ కోసం రాధమహల్ కట్టిస్తాను అంటాడు. ప్రియ సూపర్ అంటూ గొప్ప ఆలోచన బ్రో అంటుంది. ఆలోగా ఆ రాధ 2-3 పిల్లలకు తల్లవుతుంది. ఆ పిల్లలకు విక్రమ్ కృష్ణ తండ్రవుతాడు. కావాలంటే నువ్వే చూడు అంటూ తన ఫోన్లో రాధ విక్రమ్ కృష్ణ కలిసి నిద్రపోతూ ఉన్న ఫోటో చూపెడుతుంది. దుర్గా ఆ ఫోటో చూసి రాధను ఎత్తుకెళ్లను, రాధను పెళ్లి చేసుకుని బాజా భజంత్రీలతో తీసుకెళ్తాను అంటాడు. రాధ తనతో లేచిపోయి వచ్చినట్టు అందరినీ నమ్మిస్తాను అంటాడు. విక్రమ్ కృష్ణ నా ఈగోని దెబ్బతీశాడు అంటాడు. ప్రియా తీస్తే తీశాడు నీ బోడి ఈగో అంటూ ఉంటే దుర్గా మాటలు జాగ్రత్త, సారీ చెప్పు అంటాడు. ప్రియా దుర్గకు సారీ చెప్పి ఎత్తుకొచ్చిన దానికి రాధ లేచొచ్చింది అనడానికి పెద్ద తేడా ఏముంది అంటుంది. దుర్గా చాలా తేడా ఉంది అంటాడు. ఎత్తుకొస్తే నేను విలన్ అవుతాను, వాడు హీరో అవుతాడు. అదే రాధ నాతో లేచిపోయి వచ్చిందని నమ్మిస్తే మా ప్రేమ హీరో అవుతుంది, మా ప్రేమ గెలుస్తుంది అంటాడు. ప్రియా ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంటుంది. తొందరగా రాధను తీసుకొచ్చేయొచ్చు కదా అంటూ ఉంటే దుర్గా ఈ దుర్గా గారిని ఎవరూ కమాండ్ చేయకూడదు, ఏం చేయాలో ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు. రాధను ఒక పద్ధతి ప్రకారం కళాత్మకంగా లవ్ చేస్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు అంటాడు. ఆ విక్రమ్ కృష్ణ గాడు నా ఈగో మీద దెబ్బ కొట్టాడు, వాడిని గట్టిగా కొడతాను అంటాడు. ఇక రామలింగం విక్రమ్ కృష్ణ దగ్గరకు వచ్చి దుర్గ గురించి మాట్లాడుతూ పాపం రాధ బాధపడుతుందిరా, నీకు చీమ కుట్టినట్లు కూడా లేదు, ఒక రౌడీ షీటర్ని పట్టుకోలేవా, సైలెంట్గా ఉండకురా, మనసులో ఏం ఆలోచిస్తున్నావో భయమేస్తుంది, ఇందులో కూడా మళ్ళీ ఏదైనా స్వార్థం ఉందా అని అడుగుతూ ఉంటాడు. విక్రమ్ కృష్ణ కోపంగా రామలింగం కాలర్ పట్టుకుంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.